సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు అక్కడ. నీ కోటలు బట్టల కొడత అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి. చీకటి కాళంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్. నేను తరంగిణి. సెప్టెంబర్ 2 ఈ తేదీ అంటే చరిత్రలో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకు అనుకుంటున్నారా? తెలుగు ప్రజలకి సెప్టెంబర్ 2 అంటే మాత్రం గుర్తుకు వచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఆ రోజు ఎక్కడ చూసినా తెలుగు ప్రజలకు అంటే ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఆయన అభిమానులు సెప్టెంబర్ 2తో ఓ లోగోను తయారు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఏముంది, ఎందుకంత వైరల్ అవుతుంది? సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు అక్కడ. నీ కోటలు బట్టల కొడత అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి. చీకటి కాళంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవర్ స్టార్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే దేశ ప్రధాని దృష్టిలో ఒక పెను తుఫాన్. అవన్నీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక కామన్ మ్యాన్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఆయన ఏనాడు ఈ గుర్తింపును వాడుకోలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ నా తమ్ముడని మెగాస్టార్ సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగారు. సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయంలో కూడా తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఓ సామాన్యుడిలానే ఆలోచిస్తారు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన అభిమానులు ఆయన దేవుళ్లా ఆరాధిస్తారు. సామాన్యుడి కష్టాలు తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మహారాజు. జనంతో ఉంటూ జనంలో ఒకరిలా మెలుగుతున్నారు. ఫ్యాన్ ఓజీ అంటున్న సినిమా కంటే సమాజమే ముఖ్యమంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి. చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ ని ఆయన ఫ్యాన్స్ హీరోలా కాదు దేవుడిలా చూస్తున్నారు. అందుకేనేమో పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కు అంత ఇంట్రెస్ట్. పవన్ మనసుని అర్థం చేసుకోవడంలో ఆయన అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను వివరిస్తూ తాజాగా ఆయన ఫ్యాన్స్ ఓ లోగోను తయారు చేశారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను పట్టి. చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గత కొన్నేళ్లుగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు పవన్. అయితే తాజాగా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో తాను పోటీ చేసిన పిఠాపురం ఆడపడుచులకు 12,000 చీరలను తన వంతు ప్రత్యేక కానుకగా తన సొంత ఖర్చుతో ఆడపడుచులకు ఆదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే ఆయన బర్త్డే రోజు ఆసుపత్రిలో రక్తదానం, పాఠశాలలో శ్రమదానం, పేద ప్రజలకు చేయూత కార్యక్రమాలను నిర్వహించాలని అభిమానులకు పిలుపునిచ్చారు పవన్. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే
దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను పట్టి చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అదిరే అరుపులా పద పద కోటి గొంతులా పిలుపులా పద ఈ సమయం గమనం మలిచే మలుపులా పద. తాజాగా ఈ ఏడాది పవన్ బర్త్డేకు మొక్కలు నాటాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. అందుకోసం ఇప్పటి నుంచే ఆ పనిలో బిజీ అయ్యారు పవన్ ఫ్యాన్స్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ అడ్వాన్స్ టికెట్స్ ప్రారంభించగా నిమిషాల్లో హాట్ కేకులా అమ్ముడిపోయాయి. గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ కు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంత రేస్ ఫ్యాన్స్ రావడానికి పవర్ స్టారే కారణం అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి రిలీజ్ అవ్వనున్న గబ్బర్ సింగ్ మళ్ళీ ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో. చూసారుగా, ఇది ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు అక్కడ నీ కోటలు బట్టల కొడతా అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిపే చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను పట్టి చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అదిరే అరుపులా పద పద కోటి గొంతులా పిలుపులా పద ఈ సమయం గమనం మలిచే మలుపులా పద.